ఈ విష్ణు సహస్రనామాలని నువ్వు మూడింటికి వాడుకోవచ్చు. అంటే విష్ణు సహస్రనామాలను నువ్వు ధ్యానం చెయ్యవు, అంటే మెడిటేట్ చెయ్యి. అంటే ఒక్కొక్క నామాన్ని అర్థ విచారణ చేస్తూ బుద్ధి నిలిపితే ధ్యానం. ఆ నామాలతో నువ్వు స్తోత్రం చెయ్యవు, స్తోత్రంగా చదువుకోవచ్చు. మూడవది, ఆ నామాలని నమస్కారానికి కూడా వినియోగించు అన్నాడు ఇక్కడ. నమస్కారం, ఎందుకంటే నమస్కారం చాలా విశేషమైనటువంటిది. స్వాహ, స్వధ, వషట్ అని యజ్ఞముల్లో ఎలాగైతే ఉంటాయో నమస్కారం వాటితో సమానం, అంత శక్తివంతం. స్వాహ స్వధ అనాలంటే దానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాలి, మంత్రాలు ఉండాలి. నమఃకి అవేమక్కర్లేదు, కానీ అవి ఎంత శక్తినిస్తాయో అంత శక్తినిస్తుంది. నమస్కారం ఏం చేస్తుందంటే పరమాత్మతో నిన్ను అనుబంధం కలిగించుతుంది. అది నమస్కారం యొక్క శక్తి అండి. అది తెలిస్తే ఎందుకు రామాయ నమః శివాయ నమః అంటే నమః అనగానే చాలు, నీకు తెలియకుండా నీ అంతఃకరణం పరమాత్మతో అనుసంధానం అయిపోతుంది. ఆ శబ్దానికి ఆ శక్తి ఉంది నమస్కారానికి. అందుకే మనం అష్టోత్తర శతనామావళి సహస్రనామావళి చేసేటప్పుడు ఒక్కొక్క దానికి నమస్కారం కలుపుతాం. అందుకే ఇక్కడ ఏం చెప్పాడంటే సహస్రనామాల్ని నువ్వు ధ్యానానికి వినియోగించుకోవచ్చు, సహస్రనామాల్ని స్తోత్రానికి వినియోగించుకోవచ్చు, సహస్రనామాలతో నమస్కారం చేసుకోవచ్చు అన్నాడు ఇక్కడ. 3 విధాలుగా చెప్పాడు ఇక్కడ. అది ఎలాగో అంటే 1000 నామాలు కదా ఇందులో ఉన్నాయి. ఒక్కొక్క నామానికి నమః పెడితే నమస్యంశ్చ అయింది ఇక్కడ. అంటే విశ్వం, దానికి నమస్కారం పెట్టాలంటే నామం చతుర్థి విభక్తి చేయాలి. అప్పుడు విశ్వస్మై నమః, విష్ణవే నమః, వషట్కారాయ నమః, భూతభవ్య భవత్ ప్రభవే నమః అన్నప్పుడు 1000 మంత్రాలు పుడతాయండి. నమః తగలగానే నామం మంత్రం అయిపోతుంది. దానికి అంత శక్తి ఉంది నమస్కారానికి. మరి దాని ముందు బీజాక్షరాలు ఏమి లేవు, నువ్వెందుకు కలపడం? నమస్యంశ్చ అన్నారు కనుక నమస్కారం పెట్టచ్చు. ఈ 3 యజమాన, ఈ 3 నువ్వు భగవంతునికి పూజకుడుగా అయ్యేవనుకో ఫలభోక్తవు నువ్వే అవుతావు.